టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అరండలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దగా డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు ధర్నా చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు యువతను గాలికి వదిలేసి ఇప్పుడు ఉత్తుత్తి ధర్నాలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. అంబటి రాంబాబు గంజాయి బ్యాచ్తో కలిసి దగా డీఎస్సీ నిరసన చేశారని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి అరాచకవాదులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మతి భ్రమించినటువంటి అంబటి రాంబాబు అసాంఘిక శక్తిలాగా తయారవుతూ ఉన్నాడు. ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. దాదాపు 2018లో డిఎస్సి జరిగింది. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఏ రోజు డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయలేదు, నిరుద్యోగుల బాధని పట్టించుకోలేదు, వాళ్ళని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎందుకంటే అతను ఒక గొడ్డల పార్టీనే ఆంధ్రప్రదేశ్లో నడుపుతూ ఉన్నాడు. అరాచకాలు నేరాలు తప్ప నిరుద్యోగులు ఉద్యోగుల గురించి అతనికి ఎక్కడా కూడా పట్టలేదు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులు మొత్తాన్ని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి వేసి పారదర్శకంగా డిఎస్సి పోస్టు ఫిలప్ చేస్తామని ఆ రోజు మాట్లాడాం. ఆ మాట్లాడినటువంటి దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము డిఎస్సి వేసి కేవలం 148 రోజుల్లోనే రిక్రూట్మెంట్ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం పారదర్శకంగా సిబిటి పద్ధతిలో జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ పద్ధతిలో జరిగింది. ఇప్పుడే సాగర్ గారు మనకి అన్ని విషయాలు చెప్పాడు. నోటిఫికేషన్ రిలీజ్ చేయటం కానివ్వండి, అప్లికేషన్లు తీసుకోవటం కానివ్వండి, వెరిఫికేషన్ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళకి ఎగ్జామ్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, అన్నీ కూడా పారదర్శకంగా జరిగింది. గతంలోనైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా కొన్ని ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉద్యోగాలకు టీచర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎక్కడా జరగలేదు. అప్పటికే ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగడుగున అవమానించాడు. మద్యం షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టాడు. టీచర్స్ని మొత్తాన్ని కూడా అవమానించాడు. కానీ మేము ఒక ప్లానుగా వెళ్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విలువైనటువంటి నాణ్యమైనటువంటి విద్యని రాష్ట్ర ప్రజలకు అందించాలి. అది అందించాలంటే టీచర్ల రిక్రూట్మెంటు జరగాలి. అనేక మంది టీచర్ని రిక్రూట్మెంట్ చేసుకొని మొత్తం విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి మా ప్రభుత్వం భావించింది. దానికోసమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యాశాఖలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. దాంట్లో టీచర్ పేరెంట్స్ మీటింగులు పెట్టుకుంటూ ఉన్నాం. ఒక ప్రైవేటు స్కూల్లో కనుక జరిగినట్టుగా ప్రతి నెల టీచర్ పేరెంటు మీటింగ్ పెట్టుకోవటం, స్కూల్లో ఏమైనా మార్పులు తీసుకురావటం, పిల్లల ఆహారాన్ని గురించి ఏదన్నా సూచనలు సలహాలు ఉంటే తీసుకోవటం, వాళ్ళకి ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఈ టీచర్ల మొత్తాన్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకొని 100 రోజుల ప్రోగ్రాం ఇచ్చి ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరిగా పాస్ గారు, సరిగా ఉండరు అనే వాతావరణాన్ని మొత్తాన్ని బద్దలు చేసి
ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దాం. మేము గంజాయి బ్యాచ్ని తీర్చిదిద్దలేదు, గొడ్డల బ్యాచ్ని తీర్చిదిద్దలేదు, గొంతులు కోసే వాళ్ళని మేము తీర్చిదిద్దలేదు, మేము నేరస్తుల్ని తయారు చేయలేదు. మేము ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టేట్ ర్యాంకర్లు 590, 597, 98 మార్కులు తీసుకొచ్చి ఆ స్థాయిలో మేము విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే ఈ పనికి మాలిన రోడ్డు మీద తిరిగే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సొసైటీలో అశాంతిని రేకెత్తించాలని చూస్తూ ఉన్నారు.